ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్, ముఖ్యమంత్రిగానే కేజ్రీవాల్ ఎలా ఉండబోతుంది ఆప్ వ్యూహం? అంటే టెక్నికల్గా రాజ్యాంగ రీత్యా జైల్లో ఉండి ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండకూడదు అని ఎక్కడ లేదు. ఏమైనా అడ్మినిస్ట్రేటివ్లీ లాజిస్టిక్స్ రీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే జైల్ మాన్యువల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడైతే ఈడీ కస్టడీలో ఉన్నాడు కనుక ఈడీ కార్యాలయంలోనే ఉంటాడు. సో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ రావాలి, ఫైల్స్ రావాల్సి ఉంటాయి, మంత్రులతో క్యాబినెట్ సమావేశాలు పెట్టాలి, అధికారులతో సమావేశం జరపాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల లాజిస్టిక్స్ రీత్యా అడ్మినిస్ట్రేషన్ రీత్యా ఉండే ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ లీగల్ ఛాలెంజ్ లేదు. అంటే ముఖ్యమంత్రి జైల్లో ఉంటే రాజీనామా చేయాలి అని. అలా అయితే ఈ దేశంలో ప్రతి ముఖ్యమంత్రిని ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఇక అతను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి, ఇక దేశంలో వేరే కార్యక్రమం ఉండదు ఇక. సో అందువల్ల అందుకే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆ అంశం స్పష్టత లేదు. ఇక మరి ఎందుకని ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైలు నుంచే పరిపాలించాలి అని? దీనికి కారణం ఏంటంటే, మీకు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా జైలు నుంచి పర్ఫామ్ చేయలే, సత్యేంద్ర జైన్ ఢిల్లీ మంత్రిగా పర్ఫామ్ చేయలే, కానీ ముఖ్యమంత్రికి వచ్చే వరకు ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాం? మరి ఆ ఫెసిలిటీ మనీష్ సిసోడియాకి ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ ఎవరైనా అడగచ్చు. కానీ మనీష్ సిసోడియా ఈజ్ ఓన్లీ ఏ మినిస్టర్. ఇప్పుడు ఆయన కాకపోతే ఇంకో మినిస్టర్ ఆ బాధ్యత చూస్తాడు, సీఎం కాకపోతే ఇంకో మినిస్టర్ బాధ్యత చూడడం అంటే ముఖ్యమంత్రిని మార్చడం. సో ఆప్ తమ జాతీయ నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ని మార్చడం అంటే ఫేస్ ఆఫ్ ది ఆప్ మార్చడం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే అరవింద్ కేజ్రీవాల్. సో దీని పొలిటికల్ ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. అంటే ఆప్ రాజకీయ అవకాశాలపైన, పొలిటికల్ ఫార్చ్యూన్స్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ రాజకీయ నష్టం జరగకుండా ఉండటానికి కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆప్కా గుర్తింపు, పొలిటికల్ రికగ్నిషన్ ఉంటుంది అని బహుశా ఆలోచించవచ్చు. రెండవది ఏంటంటే, ఈ కేసు మొత్తము నిజం కాదు, కేజ్రీవాల్ దోషి కాదు, ఇది అంతా భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్షలో భాగము అని ఆప్ చెప్పదలుచుకున్నప్పుడు, కేజ్రీవాల్ ఈల్డ్ కాకుండా సీఎంగానే ఉంటే, చూడు కేజ్రీవాల్ తప్పు చేయలేదు కనుకనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నాడు, ఏం చేసుకుంటే చేసుకోనియండి అనేటువంటి ఒక కౌంటర్ పొలిటికల్ నరేటివ్ను క్రియేట్ చేయడానికి కూడా ఆప్కు అవకాశం ఉంటుంది. మూడోది ఏంటి అంటే, ఈ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రజల్లో బీజేపీ అనుకున్నంత, ఆశించినంత, బీజేపీ నేతలు చెప్తున్నంత దుర్మార్గుడు, దుష్టుడు అన్న భావన ఏం లేదు. మీరు ఆప్ను విమర్శించేవారు, కేజ్రీవాల్ చేష్టలు విమర్శించేవారు కూడా కేజ్రీవాల్ విషయంలో ఇమేజ్ అంత భయంకరమైన నెగిటివ్ ఇమేజ్ ఉన్నదని నేను అనుకోను. సో అందుకే ఆయన ఢిల్లీలో అంత అపూర్వమైన విజయాలు సాధిస్తున్నాడు. సో అందువల్ల సింపతి ఫ్యాక్టర్ కూడా వస్తుంది. అంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, చూడండి ఆయన జైల్లో పెట్టారు అన్న పొలిటికల్ సింపతి ఫ్యాక్టర్ కూడా వస్తుంది. ఈ సింపతి ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి కూడా అవకాశం వస్తుంది. అందువల్ల ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని. ఇంకొక బహుశా ఇంకో లెఫ్టినెంట్ గవర్నర్ టేక్ యాక్షన్ అన్నది కూడా ఆ లక్ష్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకో 8-9 మంత్స్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ఒక రకమైన పొలిటికల్ యాక్షన్ మొదలవుతుంది. ఇప్పుడు ఒకవేళ కేజ్రీవాల్ సీఎం పదవిని వదులుకోకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా వ్యవహరిస్తాడు? లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే, కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయింది అని కారణము చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి ముఖ్యమంత్రిని తొలగిస్తాడా? అంటే ముఖ్యమంత్రిని ఒక అధికారిని తొలగించి ఇంకో అధికారిని పెట్టడం సులభం. చీఫ్ సెక్రటరీని తొలగించి చీఫ్ సెక్రటరీ కూడా పెట్టచ్చు, కానీ చీఫ్ మినిస్టర్ను తొలగించి ఇంకో చీఫ్ మినిస్టర్ను గవర్నర్ నామినేట్ చేయరాదు. మళ్ళీ ఆ శాసనసభ పక్షమే ఎన్నుకోవాలి. అందువల్ల లేదనుకుంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి. అప్పుడు ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ విషయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా, మోడీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్కే ఓటేస్తున్నారు. ఢిల్లీలో ఇది మనకు స్పష్టంగా కనబడేది.
2019 లోక్సభ ఎలక్షన్లో కూడా బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది, కానీ అసెంబ్లీలో మాత్రం ఆప్ గెలిచింది. అంటే బీజేపీ సానుభూతి పరులు, బీజేపీ ఓటర్లు దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉండాలి అని కోరుకునేవారు కూడా ఢిల్లీకి వచ్చే వరకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉండాలని కోరుకుంటున్నారు. సో అందువల్ల ఒకవేళ కేజ్రీవాల్ సీఎంగా జైలు నుంచే ఉంటానంటే ఆయన పైన లెఫ్టినెంట్ గవర్నర్ కనుక ఏదైనా చర్య తీసుకుంటే అది కేంద్ర ప్రభుత్వ చర్యలాగా ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అంటే ప్రజల్లో ఇంత పాపులర్గా ఉన్న సీఎంను ఎలా తొలగించారో చూడండి అని ప్రజల్లోకి వెళ్ళటానికి ఆప్కొక ఆయుధము లభించే అవకాశం ఉంటుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే కాదు, లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవటానికి వీలు కలుగుతుందా? సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకొక మార్గం కూడా ఉంది. ఇప్పుడు మనీష్ సిసోడియా కంటే సబ్స్టిట్యూట్ దొరికారు. ఇప్పుడు సౌరభ్ భరద్వాజ్ను, అతీష్ని తీసుకున్నారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు లేనప్పుడు వీళ్ళిద్దరిని తీసుకున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్కి సబ్స్టిట్యూట్ కూడా ఆప్లో లేరు. ఎందుకంటే ఆప్ ఎంత ఒక పీపుల్స్ మూమెంటు, యాంటీ కరప్షన్ మూమెంటు వీటి నుంచి వచ్చిన సివిల్ సొసైటీ మూమెంట్ నుంచి, అది కూడా ఇతర ప్రాంతీయ పార్టీలాగా, జాతీయ పార్టీలాగా ఇండివిజువల్ లీడర్ సెంట్రిక్ పార్టీగానే ఎమర్జ్ అయ్యి, మీకు ఇండియన్ పాలిటిక్స్లో ఒక అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు ఆప్ అయినా లోక్సత్తా అయినా జేపీ తప్ప మనకి ఇంకెవరు తెలియదు. సో వీరు సాంప్రదాయ రాజకీయ పార్టీల ఈ వ్యక్తి ఆరాధన, వ్యక్తి చుట్టూ నిర్మాణమయ్యే రాజకీయ పార్టీ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళ పార్టీలు కూడా వ్యక్తి చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు లోక్సత్తాలో జేపీ తప్ప మనకెవరికి తెలియదు. జేపీ లోక్సత్తా నాయకులందరితో చర్చించి సమావేశమైనట్లు, ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు కూడా పెద్దగా కనిపించదు. జేపీ ఏం చెప్తే అదే లోక్సత్తా విధానం, కేజ్రీవాల్ ఏం చెప్తే అదే ఆ విధానంగా మారిపోయింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేజ్రీవాల్ అనే వ్యక్తి చుట్టూ పొలిటికల్ నిర్మాణం జరిగింది. అందువల్ల ఇలా కేజ్రీవాల్ను పక్కకు పెడితే ఎవరు అనే మళ్ళీ యునానిమిటీ కూడా రావడం అంత సులభం కాదు. రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి. ఆ వర్స్ట్ సిచ్యువేషన్ కూడా ప్రిపేర్ అవుతుంది. అంటే అతీషిని ముఖ్యమంత్రి చేయాలా, సౌరభ్ భరద్వాజ్ని ముఖ్యమంత్రి చేయాలా, లేదా కేజ్రీవాల్ సతీమణి సునీతని చేయాలా? ఇవాళ ఆమె స్టేట్మెంట్ కూడా వచ్చింది, మోడీది అహంకారము అని. సో ఆమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అఫీషియల్ కనుక ఆ అనుభవం కూడా ఆమెకు ఉంది, ఆ పాలనా అనుభవం కూడా ఉంది కనుక. సో ఆప్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా అంత సులభం కాదు. అందువల్ల కేజ్రీవాల్కు ఉన్న పొలిటికల్ ఇమేజ్ కానీ, పొలిటికల్ స్టేచర్ కానీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో గెలవడమే కాదు, పంజాబ్లో పార్టీని గెలిపించి గుజరాత్, గోవాలకు విస్తరించిన నాయకుడిగా ఈ సబ్స్టిట్యూట్ దొరకడం కూడా కష్టం. అందుకే కొంతకాలం కేజ్రీవాలే ముఖ్యమంత్రి అని అంటూ ఘర్షణ, లెఫ్టినెంట్ గవర్నర్తోనో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ వస్తుందా? ఈ లోపల కోర్టు కూడా వెళ్ళారో ఉంటారో లేదో వెళ్తారు. సో అక్కడ కూడా మళ్ళీ కోర్టు ఎలా స్పందిస్తుంది? అంటే ప్రస్తుతం అయితే రాజ్యాంగంలో లేదు అని నిపుణులు చెప్తున్నారు. సో కాన్స్టిట్యూషనల్ బార్ ఏం లేదు అని. కానీ హౌ విల్ ద కోర్ట్ రియాక్ట్? డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఛాలెంజెస్ ఏంటి? సో ఇవన్నీ కూడా ఆప్కు పొలిటికల్ సానుభూతి తేవటానికి ఉపయోగపడుతుంది కనుక బహుశా ఆప్ ఆ నిర్ణయం తీసుకొని